వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిరుపేదలకు సహాయాన్ని అందించాలనే సంకల్పం గొప్పది. బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర. కొవ్వూరు పట్టణంలోని 1వ వార్డు రాజీవ్ కాలనీకి చెందిన ఆర్జిల్లి రాము అనారోగ్య రీత్యా కాలు తీసేయడంతో వారికి ఆర్టిఫిషియల్ లెగ్ అమర్చేందుకు నిడదవోలు పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు రంగా వెంకటేశ్వరరావు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కొవ్వూరు పట్టణంలోని రాజీవ్ కాలనీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడారు. నిరుపేదలకు సహాయాన్ని అందించాలనే సంకల్పం గొప్పదని అన్నారు. ఎందరు నిర్భాగ్యులు, నిరాశ్రయులు, నిరుపేదలు సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారని, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఆర్థిక భారాన్ని మోస్తున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం ఎంతో దోహదపడుతోందని అన్నారు. కుటుంబ పోషణకై నిరంతరం కూలీ పని చేసుకుంటూ జీవించిన ఆర్జిలి రాము కాలు కోల్పోవడంతో ఆ కుటుంబం ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని, వారికి సహాయాన్ని అందించాలనే సంకల్పంతో రంగా వెంకటేశ్వరరావు మిత్ర బృందం 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బోడపాటి ముత్యాలరావు, నీలం రామారావు, కట్టంగా అచ్చయ్య, తోరం జయ శ్రీనివాస్, బుర్ర ఉమ్మ సత్యనారాయణ, కాలనీ పెద్దలు కారిపోసి, కోనాడు జోసెఫ్, ఉప్పాడ భూచక్రవర్తి, తీడ సూర్యనారాయణ, బొందు కొవ్వూరి, గుత్తుల గోవిందు, బొందు అప్పలరాజు, బొత్స శంకర్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు 1వ వార్డు సంబంధించి రాజీవ్ కాలనీలో ఉంటున్నటువంటి అర్జిల్లి రాము గారు గత సంవత్సరం ఆయనకి ఆరోగ్యరీత్యా ఆ కాలుకి వైద్యం చేయించి దానిలో కాలుని కొద్దిగా అక్కడికి రిమూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత వారు చాలా రకాలుగా వైద్యం చేయించుకున్నప్పటికీ కూడా ఆ బిల్లుల్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తెప్పిద్దామన్న ఉద్దేశంతో నాగేంద్ర గారు ప్రయత్నం చేసినప్పటికీ అది సబ్మిషన్ లేట్ అయింది. దానివల్ల ఏదో రకంగా వారికి ఆ కాలు విషయంలో సహాయం చేయాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా ప్రయత్నిస్తూ వారు ఒక మాట నిడదవోలు చెందినటువంటి ఉత్తరణశీలి మంచి మనసున్న నాయకుడు భారతీయ జనతా పార్టీ నాయకులతో ఒకసారి సంప్రదించినప్పుడు రంగా వెంకటేశ్వరరావు గారు స్పందించి తక్షణం ఆయనకి ఎంతో కొంత మనం వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో నిడదవోలు నుంచి వచ్చి ఈవేళ మన జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా చేసినటువంటి నాగేంద్ర గారి మాటని పురస్కరించుకుని వారి ద్వారా ఈ సహాయం అందజేయాలని చెప్పి ఈవేళ రావడం వల్ల 10,000 రూపాయలు వారికి అందజేశారు. వారికి మనకి కొవ్వూరు నియోజకవర్గం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ తక్షణం ఏ సహాయం కావాల్సి వచ్చినా నాగేంద్ర గారు మేమందరం కూడా వీరికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాగేంద్ర గారిని కూడా ఒకసారి వారిని సందేశం వస్తుందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. కొవ్వూరు పట్టణంలో రాజీవ్ కాలనీ అర్జిలి రాము గారు అని చెప్పి 1 ఏడాది క్రితం వారు అనారోగ్య పాలవ్వడం, ఆ సందర్భంలోనే వారి యొక్క కుడికాల్ని కొంతవరకు రిమూవ్ చేయడం వలన దానికి సంబంధించి వారికి సహకారం చేయాలని చెప్పి అనేక మార్లు మేము అందరం అనుకున్నాము. ఈ కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరం కూడా రంగా వెంకటేశ్వర గారికి ఈ విషయాన్ని మేము తెలియజేశాము. వారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో ఎప్పుడు ముందుంటారు. పేదలకు వైద్యం చేయించాలన్నా, భోజనం పెట్టించాలన్నా, వాళ్ళకి వస్త్రాలని సమర్పించాలన్నా, ఇలాంటి అన్ని దానాల్లో కూడా ముందుండే రంగా వెంకటేశ్వర గారిని ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే తప్పకుండా అర్జిల్లి రాము గారికి ఆర్టిఫిషియల్ లెగ్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సహకారంలో కొంత సహకారం నేను చేస్తానండి అని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మా రాజీవ్ కాలనీలో ఉన్నటువంటి పెద్దలందరికీ, పోసి గారికి, జోసెఫ్ గారికి, అలాగే మా ఇంకా పెద్దలు గోవింద్ గారికి, మా మామయ్య గారికి, అదేవిధంగా పెద్దలందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం, అలాగే బీజేపీ నాయకులైనటువంటి ముత్యాలరావు గారికి వీళ్ళు దృష్టిలో పెట్టిన వెంటనే మంచి కార్యక్రమం మనం అందరం కలిసి వారికి సహకారాన్ని అందించాలని చెప్పి వారు తెలియజేయడం. ఈరోజు వారికి 10,000 రూపాయలని రంగా వెంకటేశ్వర గారు అర్జిల్లి రాము గారికి ఆర్థిక సహకారం ఆర్టిఫిషియల్ లెగ్ కోసం అని చెప్పి చేయడం జరిగింది. తప్పకుండా ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం రంగా వెంకటేశ్వర గారిపై ఎప్పుడు ఉండాలని, వారు మరింత ఎక్కువ సేవ చేయడానికి ఆ భగవంతుడు తోడుండాలని, అదేవిధంగా మా అర్జిల్లి రాము గారికి ఆర్టిఫిషియల్ లెగ్ ఏర్పాటు చేయడానికి మిగతా ఏదైతే కొంత సొమ్ము సమకూర్చాల్సి ఉందో అది కూడా చేయడానికి మేము ఇంకా ప్రయత్నం చేస్తామని చెప్పి త్వరలోనే వారికి ఆర్టిఫిషియల్ లెగ్ని ఏర్పాటు చేసి మనకు మళ్ళీ అందరికి మళ్ళీ ఆయన కూడా నడిచేటట్లు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ వారికి సహకరించినటువంటి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.